హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల క్యాంపెయిన్ సభలు ఇవి. ఇప్పటికే 3 సభలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. భీమిలిలో, దెందులూరులో, అలాగే రాప్తాడులో. ఈ 3 సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి, ఒకదానికి మించి మరొకటి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. చాలా పెద్ద ఎత్తున ఆ 3 సభలకు జనాన్ని సమీకరించింది. ఆ 3 సభల్లో జగన్మోహన్ రెడ్డి ప్రసంగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలకు జోష్ తెచ్చింది. ఆ 3 ప్రాంతాల్లోనూ ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ యాక్టివేట్ కావడం కోసం పనిచేసింది. ఆ 3 ప్రాంతాల్లోనూ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో ఎలా పనిచేయాలనే దానికి సంబంధించిన సూచనలు, సలహాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. అంతేకాదు 5 ఏళ్లలో ప్రభుత్వం ఏం చేసింది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంగా మనం ప్రజలకి ఏం చేశాము, ఆ విషయాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పాలి, ప్రజల్ని ఎలా కన్విన్స్ చేయాలి, ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా జరిగిన లాభమేంటో వాళ్ళకి ఎలా చెప్పాలి, వాళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే జరిగే నష్టమేంటో చెప్పాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటు వేయవలసిన ఆవశ్యకత ఏంటో చెప్పాలి. మీ బ్యాంక్ అకౌంట్స్ చూసుకొని మీ బ్యాంక్ అకౌంట్స్లో గడిచిన 5 ఏళ్లుగా ఏ రకంగా ఉంది, అంతకుముందు మీ బ్యాంక్ అకౌంట్ ఎలా ఉండేది, ఒకసారి చెక్ చేసుకొని ఓటేయండి అనే విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి 3 సభల్లోనూ ప్రధానంగా కార్యకర్తలకు చెప్తూ వచ్చారు. ఈ 3 సభలు కూడా ప్రజలను తరలించిన సభలు కాదు, తమ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలను తరలించిన సభలుగా చెప్తూ వస్తున్నారు. ఈ 3 సభలు కూడా పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయడం కోసం చేసిన సభలుగా చెప్తున్నారు. సో ఈ సిద్ధం సభలకు కౌంటర్గా ప్రతిపక్ష పార్టీలు రకరకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ, యుద్ధం అంటూ, మేము సిద్ధం అంటూ ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ వచ్చినప్పటికీ సిద్ధం చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళిన మాట వాస్తవం. సిద్ధం చాలా పెద్ద ఎత్తున స్టేట్ పాలిటిక్స్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మాట వాస్తవం. సిద్ధం చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రేణుల్లో ధైర్యం పెంచిన మాట వాస్తవం. సిద్ధం చాలా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తల్లో ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసిన మాట వాస్తవం. సిద్ధం ద్వారా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఏం చేశారనే విషయాన్ని ప్రజలకి చెప్పగలగడంలో సక్సెస్ అయ్యారనేది వైసీపీ బిలీవ్ చేస్తున్నమాట. అంతేకాదు తనని ఓడించాలనుకుంటున్న వాళ్ళు, తనని వ్యతిరేకించాలనుకుంటున్న వాళ్ళు గతంలో దశాబ్ద కాలానికి పైగా అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశారో చెప్పి ఓట్లు అడగగలరా అంటూ ఒక సైకలాజికల్ గేమ్ను కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల వేదికగా చేస్తూ వచ్చారు. ఇప్పుడు 3 సభలు అయిపోయాయి. 4వ సభను ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు. అద్దంకి దగ్గర మేదరమెట్లలో 4వ సభను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్న ఈ సభ చివరి సిద్ధం సభగా చెప్తున్నారు. ఈ సిద్ధం సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ప్రస్తావన ఉండబోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేస్తారు అంటూ ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గతంలో ఏ రాజకీయ పార్టీ ఇవ్వని స్థాయిలో 2019లో మేనిఫెస్టో ఇచ్చింది. మేము ఇవ్వని స్థాయిలో అంటే నేను చెప్తోంది హామీలు కాదు. హామీలు కంటే కేవలం 2 పేపర్ల మేనిఫెస్టోని, ఒక చిన్న పాంప్లెట్ తరహా మేనిఫెస్టోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ మేనిఫెస్టోని మీ దగ్గర పెట్టుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి, మళ్ళీ ఈ మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నింటినీ అమలు చేస్తేనే మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతామని చెప్పారు. పదే అనేక సందర్భాల్లో గడపకు ఎమ్మెల్యేలను పంపించడం ద్వారా ఆ మేనిఫెస్టోలో ఏ పనులు, ఏ స్థాయిలో ఎంతవరకు చేశారనే విషయాన్ని ప్రజలు కన్విన్స్ చేసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుంది. సో ఇప్పుడు కూడా మళ్ళీ మేనిఫెస్టో అంటే మేనిఫెస్టో ఈసారి ఏ రకంగా ఉండబోతోంది అనేది ఆసక్తి కలిగిస్తోంది. నవరత్నాల పేరుతో వైసీపీ తీసుకొచ్చిన మేనిఫెస్టో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రజల జేబులోకి డబ్బులు వచ్చేలా చేసింది, చాలా స్కూల్స్ బాగుపడేలా చేసింది, చాలా హాస్పిటల్స్ మెరుగయ్యేలా చేసింది. ఆంధ్రప్రదేశ్లో రోడ్లకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో రాజధానికి సంబంధించి చాలామంది మాట్లాడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో విద్య, వైద్యంలో వైసీపీ మేనిఫెస్టో ఖచ్చితంగా ఒక రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చింది అనేది కంచె ఐలయ్య లాంటి వాళ్ళు, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు మాట్లాడడం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో ఏముండబోతోంది అనేది ఆసక్తి కలిగిస్తోంది. చాలామంది చెప్తున్న మాట, చాలామంది మాట్లాడుతున్నారు, చాలామంది కోరుతున్నది, చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అన్న సందర్భంలో మాట్లాడుతూ వస్తోంది రుణమాఫీకి సంబంధించిన అంశం. రుణమాఫీ మేనిఫెస్టోలో ఉంటుందా లేదా అనేది ఒక ఆసక్తి. అంతేకాదు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలకు ప్రధానంగా సింహభాగం నిధులు ఇస్తున్నారు అంటూ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కొత్తగా మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు ఏ స్థాయిలో అమలు చేయగలరు, ఏ తరహా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారో చూడాల్సి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కంటే ఇంకా మెరుగైనవి, అంతకంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన ఇప్పటికే చెప్తూ వస్తున్నాయి. సో తెలుగుదేశం, జనసేన ఇచ్చే మేనిఫెస్టో కూడా ఖచ్చితంగా అట్రాక్టివ్ మేనిఫెస్టోగా ఉండబోతోంది. దాన్ని కౌంటర్ చేయడం కోసం వైసీపీ ఇచ్చే మేనిఫెస్టో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తుంది. చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతున్నారు. మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉంటాయనే దానిపైన బయట రకరకాలుగా చాలామంది మాట్లాడుతున్నప్పటికీ ఇప్పటివరకు వైసీపీ మేనిఫెస్టోకి సంబంధించి ఒక చిన్న లీక్ కూడా కనపడట్లేదు.
దేనిపైన ఆయన ఫోకస్ చేస్తున్నారు అనేది కూడా కనపడట్లేదు. అయితే వైసీపీ సిద్ధం సభలు పూర్తయిన తర్వాత ఒక కొత్త క్యాంపెయిన్‌ని మళ్ళీ వైసీపీ తీసుకొస్తుంది. నా కళ పేరుతో. ఆయా వర్గాలకు సంబంధించిన ప్రజల అభివృద్ధి ఏ రకంగా ఉండాలి అనే దానికి సంబంధించి తనకు ఒక కళ ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఆయా వర్గాలను అడ్రెస్ చేస్తూ ఉన్నట్టుగా కొన్ని పోస్టర్స్ కనపడుతున్నాయి. సో ఆ కళ ఏంటి? నా కళ ఏంటి అనేది మేనిఫెస్టోలో రిఫ్లెక్ట్ అవ్వడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. సో ఏం కళలు కంటున్నారు వచ్చే 5 సంవత్సరాల్లో ప్రజలను బాగు చేయడం కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆ కళలకు ప్రతిరూపంగా ఆ కళలు సాకారమయ్యేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని మాత్రమే వైసీపీ వర్గాల నుంచి ప్రస్తుతం అందుతున్న సమాచారం. సో రేపటి సభ పైన చాలా ఆసక్తి ఉంది. మొదటి 3 సభల్లో వచ్చిన జనాభా కంటే అత్యంత ఎక్కువ కార్యకర్తలను తరలించే కార్యక్రమం, అత్యంత ఎక్కువ మంది కార్యకర్తలను గ్యాదర్ చేసే కార్యక్రమంగా ఈ అద్దంకి సభ ఉండబోతోంది. దాదాపు 50కి పైగా నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, నాయకులు ఈ సభకు తరలి రాబోతున్నారు. ఈ 3 సభల కంటే 12 లక్షల మంది రాప్తాడు సభకు వచ్చారు అనేది వైసీపీ చెప్తున్నమాట. సో ఈ సభలో 15 లక్షల మంది జనాలను గ్యాదర్ చేసి మొత్తం ఇండియాలో ఇప్పటివరకు ఎప్పుడూ జరిగిన ఒక భారీ బహిరంగ సభగా, ఒక భారీ పొలిటికల్ మీటింగ్గా అద్దంకిలో జరిగే సభ ఉండబోతుంది అనేది వైసీపీ వర్గాలు చెప్తున్నమాట. సో చూడాలి. చాలా పొలిటికల్ సినారియో కూడా ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 పార్టీలకు సంబంధించి ఎన్డీఏలోకి తెలుగుదేశం, జనసేన చేరడం, జనసేన ఆల్రెడీ ఉందనుకోండి. ఆ ఎన్డీఏ కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వార్ కనపడుతోంది. ఎన్డీఏ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వార్ కనపడుతుంది. సో భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసే పొలిటికల్ కామెంట్స్ కూడా రేపు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది రేపు ఏం మాట్లాడబోతున్నారు? భారతీయ జనతా పార్టీకి సంబంధించి గతంలో 1-2 సందర్భాల్లో ఆయన మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ మద్దతు కూడా నాకు లేదు, దత్తపుత్రుడి మద్దతు లేదు, పేపర్ల మద్దతు లేదు, వాళ్ళ మద్దతు లేదు, వీళ్ళ మద్దతు లేదు అంటూ వాళ్ళందరినీ ఒక గాడికి కట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గతంలో చేశారు. చేసిన సందర్భంలో బీజేపీ గురించి 1-2 సందర్భాల్లో ప్రస్తావన తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ టీడీపీతో పొత్తుకు వెళ్తుంది అని వార్తలు వచ్చిన నేపథ్యంలో, సో ఇప్పుడు అఫీషియల్గా పొత్తు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అటాక్ టువర్డ్స్ భారతీయ జనతా పార్టీ ఎలా ఉంటుంది అనేది కూడా ఇంట్రెస్ట్ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. రేపటి సభ మేనిఫెస్టో ఏముంటుంది? రేపటి సభ భారతీయ జనతా పార్టీ పైన అటాక్ ఏ రకంగా ఉండబోతుంది? రేపటి సభ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు అనేది అత్యంత ఆసక్తి కలిగించే అంశంగా రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూడాల్సి ఉంది.